హాయ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మేము ప్రజెంట్ గజ్వేల్లో ఉన్నాము. గజ్వేల్లో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెమినార్ అనే సెషన్ అనేది జరుగుతూ ఉంది. సో చాలా అద్భుతమైన సెషన్. ఆల్మోస్ట్ ఒక 1000 మందికి పైన ఇక్కడ లీడర్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడికి ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ఎవరైతే డిపార్ట్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం రాదు. उसको कोई प्रॉब्लम नहीं है. तो వాళ్ళ ప్రాబ్లం లేదు. उठाने वाले हैं उसको प्रॉब्लम है. ఎవరైతే తోయాలో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. समझ में आया? हंसते रहो, बोलते रहो, हा 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 एंजॉय करो. जिंदगी भर हमने ऐसे ही किए. जॉब करते हैं ना हम लोग, जॉब मतलब जॉब देता है. तो ये है आपका जॉब. तो ఇది మీ జాబ్ అనుకోండి. ये है आपका घर. तो ఇది మీ ఇల్లు. ఇక్కడ दिस इज योर, या तो ये शॉप है, మీ షాప్ కావచ్చు, और ये घर है, మీ ఇల్లు కావచ్చు. ये जॉब है या ये घर है, राइट? అది మీ ఇల్లు, ఇక్కడ మీ పని చేసే స్థలం. नॉर्मल आदमी जॉब से मतलब घर पे जाता है ऐसे. तो जॉब की इట్లా వెళ్తారు అన్నమాట. मुंह फुला के जाता है, మూతి ముడుచుకొని పోతారు జాబ్ కి. और ऑफिस सुबह जॉब पे चला जाता है ऐसे. तो मैंने जान को करेगा. तो ये 25 वर्ष से ऐसा कर रहा है. तो ये 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాడు. आसना हो गया. तो రావడం మర్చిపోయింది. रोते रोते आया था. रोते रोते అంటే నేర్చుకుంటూ దీని అర్థం ఏంటంటే మీరు బతుకుతున్నారంట. राइट? ये जो ले रहे हैं ना, ఎవరైతే తీసుకుంటున్నారో अस्पताल में जिसको ऑक्सीजन लगा है, ఎవరికైతే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకుంటారు కదా, उसको ऑक्सीजन ले नहीं पा रहा है, వాళ్ళు ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నారు. ऊपर वाले को थैंक यू बोलो. थैंक यू. 5 लोग सामने आओ. 1 2 5 ఉన్నారండి. సరే ఇంకా రావడం ఆపండి. చాలు రావడం ఆగండి. చాలు. ఎస్, ఇక్కడ చూడండి లీడర్స్. ఇక్కడ చాలా మంది లీడర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ ముందు చూస్తే కనుక చాలా మంది లేడీస్ సో ఇక్కడ వింటూ ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో వీళ్ళు అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్గా కూడా వీళ్ళు పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది చదువు లేని వ్యక్తులు కూడా సో ఇక్కడ నుంచి సక్సెస్ అయ్యి ఈరోజు కార్లల్లో వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక చాలామంది జెంట్స్ వాళ్ళు చేస్తున్న జాబ్లో ఏదైతే డ్రీమ్స్ పొందలేరో ఆ డ్రీమ్స్ అన్ని ఇక్కడ నుంచి సాధించవచ్చు అన్న ఆ కోరికతోని ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఉన్న చాలామంది కూడా కొన్ని వేలల్లో డబ్బులను సంపాదిస్తూ ఉన్నారు ప్రతి నెల. సో ఇలాంటి అవకాశము సో ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇక్కడికి చాలామంది ఈరోజు ఈ సెషన్ వినడం కోసం కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక వ్యక్తికి 2 చేతులు లేవు కనబడుతుంది కదా. సో అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనకు డ్రీమ్ ఉంటే కనుక ఖచ్చితంగా మనము వెస్టీజ్ అనే ఆపర్చునిటీ ద్వారా 100% మనము సక్సెస్ అవ్వచ్చు. కొన్ని వేల మంది ఈరోజు ఆపర్చునిటీ తీసుకోవడం కోసం రావడం జరిగింది. సో ఇలాంటి సెషన్స్ మన హైదరాబాదు సరౌండింగ్ ప్రదేశాలలో 6 చోట్ల జరిగినాయి. అందులో ఈరోజు వచ్చిన గెస్ట్ స్పీకర్ వచ్చేసి సో మనకు ఒక అడ్వకేటర్. సో ఒక అడ్వకేటర్ పనిచేస్తున్న వ్యక్తి ఈ ఆపర్చునిటీని తీసుకొని సీరియస్గా పనిచేస్తున్నాడు అంటే సో మనకు కూడా ఇందులో ఎంత మంచి అవకాశం ఉందో మీరు గమనించగలరు. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. మంచి అవకాశం, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. హాయ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను అశోక్ మాట్లాడుతున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. కానీ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క కారు కూడా వెస్టేజ్ ద్వారా వచ్చిన కార్లే. సో ఈరోజు నార్మల్గా ఉన్న వ్యక్తులు ఈరోజు వెస్టేజ్ నుంచి లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. సో ఎన్ని కార్లు అచీవ్మెంట్ చేశారో చూడండి. సో కేవలం 1 నుంచి 2 సంవత్సరాలు పార్ట్ టైమ్గా ఇక్కడ పనిచేయడం ద్వారా ఒక కారుకి ఓనర్ అవ్వచ్చు. నెలకి 1 లక్ష రూపాయల ఇన్కమ్ని కూడా సాధించవచ్చు. మీ ద్వారా ఎంతోమంది లైఫ్ను కూడా మార్చవచ్చు. కేవలం ఒక డిసిషన్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎదగాలని ఉంటుంది. సో ఎదగడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా సో మనం చాలా రకాల పనులు చేస్తూ ఉంటాము. కానీ మనం చేసే పనిలో మనకు కావాల్సినంత గ్రోత్ రాకపోతే కనుక అక్కడ ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా సో మన పని వేస్ట్ అవుతుంది, మన యొక్క టైం కూడా వేస్ట్ అవుతుంది. కానీ వెస్టేజ్లోకి రండి. కేవలం 1 నుంచి 2 సంవత్సరాలు మీరు ఇక్కడ సీరియస్గా పనిచేయగలిగితే కనుక మీకు ఇక్కడ ఏదైతే కనబడుతున్న కార్లు ఉన్నాయో సో ఇలాంటి కార్లలో మీ యొక్క లైఫ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి
ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ, 21వ శతాబ్దపు వ్యాపారం. సో ఈరోజు గవర్నమెంట్ అప్రూవల్, సో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉన్నది. సో వాటి గైడ్లైన్స్కి అనుగుణంగా సో మన కంపెనీ అనేది రన్ అవుతూ ఉంది. సో కేవలం మన ఇంట్లోకి వాడుకునే వస్తువులే కాదు, మన జీవితాన్ని మార్చేసే వస్తువులు అండ్ ఆపర్చునిటీ. సో కాబట్టి ఎవరికైనా సరే ఈ ఆపర్చునిటీ కావాలి అంటే కనుక, సో చాలా మందికి అనుకుంటారు సో ఇవన్నీ ఫేక్ అనుకుంటారు. కానీ వెస్టేజ్ మార్కెటింగ్లో పనిచేయడం ద్వారా సో ఇంతమంది కార్లు కొనుక్కోవడం జరిగింది. మరి ఈ కార్లన్నీ కూడా డబ్బులు కడితేనే వస్తాయి కదా. సో ఎలాంటి డబ్బులు కట్టకపోతే కార్లు అయితే రావు, గుంజుకొని కూడా పోతారు. సో కాబట్టి మీరు ఆలోచించింది, మీరు అనుకున్నది నిజమని నమ్మకండి, వాస్తవం ఏందో తెలుసుకోండి. కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మేము చెప్తాము. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.